నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తమిళనాడులోని నమక్కల్కు చెందిన నకుల్ కార్తిక్ తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేమంలో జరిగిన యూత్ వరైజ్ఞంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. మా అమ్మ పట్టుబడడం వల్లే నేను ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. ఈ తరగతులలో పాల్గొనటానికి ముందు నేను విపరీతమైన ఆలోచనల సుడిలో పూర్తిగా చిక్కుకుపోయి నా 12వ తరగతి చదువు విషయంలో చాలా సతమతమయ్యేవాడిని. నాకు ఆశించిన మార్కులు రానప్పుడు ఆ ఫలితాన్ని ఎలా స్వీకరించాలో లేదా ఎలా ముందుకు సాగాలో నాకు తెలిసేది కాదు. నా చదువు ఇంకా మార్కుల విషయంలో నేను ఎప్పుడూ గందరగోళానికి, ఒత్తిడికి, మానసిక అశాంతికి గురయ్యేవాడిని. యూత్ వరైజ్ఞం తరగతుల సమయంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల ద్వారా మన చదువులో విజయాన్ని ఎలా సాధించాలో మాకు ఎంతో చక్కగా మార్గనిర్దేశం చేశారు. మన లక్ష్యాలపై ఏకాగ్రతతో ఎలా ఉండాలో, అలాగే స్పష్టతతో ఇంకా సరైన దృక్పథంతో ఆ లక్ష్యాల దిశగా ఎలా అడుగులు వేయాలో కూడా వారు వివరించారు. ఈ బోధనల ద్వారా మార్కుల విషయంలో ఒత్తిడికి లేదా నిరాశకు గురవడానికి బదులుగా అవి నా కృషికి తగిన ఫలితాలుగా ఎలా స్వీకరించాలో నేను నేర్చుకున్నాను. నా లక్ష్యాలపై సరిగ్గా ఏకాగ్రత నిలపడం ఎలాగో, వాటిని సాధించే దిశగా నిలకడగా ఎలా కృషి చేయాలో కూడా నేను తెలుసుకున్నాను. ఈ అనుభవం తర్వాత నా మనస్సు అనవసరమైన ఆలోచనల్లో మునిగిపోవడం క్రమంగా తగ్గిపోయింది. నా ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గింది. ఇప్పుడు నేను నా చదువు గురించి స్పష్టంగా ఆలోచించగలుగుతున్నాను. అంతేగాక మరింత మెరుగ్గా ఏకాగ్రత పెట్టగలుగుతున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా విషయం నేను ఆశించిన విధంగా జరగకపోయినా సరే ఇప్పుడు నేను దానిని ప్రశాంతంగా స్వీకరించి మానసిక అశాంతికి లోను కాకుండా ముందుకు కొనసాగగలుగుతున్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప పరివర్తనగా నిలిచింది. నా మనస్సులో ఇటువంటి అద్భుతమైన మార్పులను కలిగించి నన్ను స్పష్టత, ఏకాగ్రత ఇంకా శాంతి వైపు నడిపించినందుకు గాను నా ప్రియతమ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాల చెంత నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను.